అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వెనీలా స్పాంజ్ కేక్. అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దానిలో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించేసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు మైదా తీసుకోండి. ఇది 240 ml కప్పు. ఇలా కప్పుకి ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. పైకి కానీ కిందకి కానీ తీసుకోకూడదు. సో ఈ మైదా నేను దీంట్లో వేసుకుంటున్నాను. తర్వాత నేను దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను. ఇది 1/2 టీ స్పూను, అందుకు నేను 2 టైమ్స్ వేసుకుంటాను. తర్వాత నేను దీంట్లోని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కేక్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను జల్లించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఫ్రెష్ ఎగ్స్ తీసుకోవాలి. ఈ ఎల్లో స్ప్రెడ్ అయిపోయింది, అసలు తీసుకోకూడదు. ఇలా రౌండ్గా ఉంటేనే ఫ్రెష్గా ఉందని అర్థం. సో ఇలా ఉంటేనే కేక్ కూడా మంచిగా వస్తుంది. చేసినప్పుడు ఎప్పుడు ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇది ఒక టిప్, నోట్ చేసుకుని ఉంచుకోండి. తర్వాత నేను ఈ ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను. ఎంతవరకు బీట్ చేసుకుంటున్నానంటే ఎగ్స్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు నేను బీట్ చేసుకుంటున్నాను. దగ్గర ఒకవేళ బీటర్ లేదంటే ఇది మాత్రం మిక్సీలో మీరు బీట్ చేసుకోండి. బీటర్ లేని వాళ్ళు అలా కూడా బాగా వస్తుంది. చూసారు కదా ఎలా క్రీమీ టెక్స్చర్లో వచ్చిందో. సో ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. నేను బుష్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒకసారి చూసుకోండి మీ వెనీలా ఎసెన్స్ మంచి స్మెల్ వస్తున్నాయో లేదో. ఎందుకంటే ఎగ్ స్మెల్ అవాయిడ్ చేయాలంటే వెనీలా ఎసెన్స్ కంపల్సరీ వేసుకోవాలి కదా. ఇంకా కొంచెం ఎగ్ స్మెల్ వస్తుందంటే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత నేను 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత షుగర్ పౌడర్ బాగా కలిసేలా మనం బీట్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత షుగర్ కరిగిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ నేను ఒకసారి బీట్ చేసుకుంటున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేస్తున్నాను. నెమ్మదిగా కొంచెం చేసుకుంటూ బీట్ చేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. దగ్గర ఒకవేళ బీటర్ లేకపోతే స్పాచులా తీసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బీట్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలాగే బీట్ చేసేస్తాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. చూసారు కదా ఫైనల్గా బ్యాటర్ ఎలా రెడీ అయిందో. ఈ బ్యాటర్ నేను ఇప్పుడు టిన్లో వేసుకుంటాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆ టిన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. టిన్ అంతా మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత కొంచెం మైదా తీసుకుని ఇది కూడా మొత్తం టిన్ అంతటి స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం టిన్ అంతా కోట్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత బ్యాటర్ని ఈ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి డ్యాబ్ చేసుకోవాలి. ఓవెన్లో 150 degrees టెంపరేచర్లో 35 to 40 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా ఫైనల్గా ఎలా ఉందో. నేను దీన్ని ఇప్పుడు డీమోల్డ్ చేసుకున్నాను. చుట్టూ చాకుతో నెమ్మదిగా ఇలా అని తిరగబెడితే చాలు, డీమోల్డ్ అయిపోతుంది. ఇది చల్లారాక చేయండి ఈ ప్రాసెస్. కొంచెం వేడిగా ఉన్నా దానికి కేక్ అంటుకుపోయి ఉండిపోతుంది అడుగున. ఓకేనా? చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా డీమోల్డ్ చేసుకున్నాను. తర్వాత వీటిని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసుకుని 1.5 ఇంచ్ లెక్కన
ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఈ కత్తి పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఈ కత్తి సెపరేట్గా కేకులు కట్ చేసుకోవడానికి. ఇదైతేనే మంచి ఫినిషింగ్తో కేక్ వస్తుంది, నీట్గా కట్ అవుతుంది. చూసారు కదా ఎంత స్పాంజీ లాగా ఉందో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.